రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి నిన్న రోజు మనం ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా చూసాం. ఏంటా న్యూస్ యొక్క సారాంశం అంటే జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన మరి అప్డేటెడ్ న్యూస్ మనకేంటంటే రేపు జనవరి 12వ తారీఖు జాతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డే. అంటే ఆ రోజు మనకు స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేస్తుంటాం. మరి ఆ రోజు ఆ జనవరి 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ఒక దాన్ని రిలీజ్ చేయబోతుంది. జాబ్ క్యాలెండర్ అంటే ఏపీపీఎస్సీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీపీఎస్సీకి ఇచ్చేసింది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని. ఇక ఏపీపీఎస్సీ దానికోసం సన్నాహాలు చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్ది, అట్లా జాబ్ క్యాలెండర్లో ఏముంటాయి? మొత్తం వేకెన్సీల సంఖ్య, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఆ సంబంధిత వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్ ని మరి జనవరి 12వ తారీఖు విడుదల చేయడానికి సన్నద్ధమవుతుందా అన్న కోణంలో మనం ఒకసారి ఆలోచించుకుంటే, దాంట్లో భాగంగా మరి ఆ రోజు ఇక్కడ మనం ఎందుకు ఇవన్నీ గమనించాలంటే ఇప్పుడు మనం ఏవైతే నోటిఫికేషన్స్ అందరూ ప్రిపేర్ అవుతున్నాయో ఇవన్నీ కూడా పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇంకా. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటి, మనకు ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమితులైన మేడం గారి యొక్క పదవీ కాలం కూడా మాక్సిమం తక్కువ సమయమే, అంటే తక్కువ పీరియడ్, అంటే సుమారుగా 11 నెలలే. ఆల్రెడీ మేడం గారు వచ్చి కూడా మనకు సుమారుగా 5-6 నెలలు అవుతుంది, 4-5 నెలలు అవుతుంది. కాబట్టి మరి మేడం గారి యొక్క పీరియడ్ లో కూడా కొన్ని కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలి తప్పనిసరిగా అన్న ఉద్దేశంలో మరి రేపు జనవరిలోనే ఈ జాబ్ క్యాలెండర్ తో పాటుగా మరి ఒక కొత్త నోటిఫికేషన్ తో జాబ్ క్యాలెండర్ ఒక దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ కొత్త నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు ఏంటంటే ఈ ఫారెస్ట్ కు సంబంధించిన వేకెన్సీ, ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయి మనకు ఫారెస్ట్ లో అనేక రకాల ఉద్యోగాలు, అడవులకు సంబంధించిన ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి మరి జనవరిలోనే రాబోతుందా జాబ్ క్యాలెండర్ తో పాటుగా. అంటే మరి సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో పదే బాగా ఆ అంశాలు కూడా వార్తల్లో ఉన్నాయి. కాబట్టి ఇక ఎవరైనా కానీ ఆ అటవీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ కూడా మీరు అలర్ట్ గా ఉండి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకా చాలా మంది పాపం అదేంటి సార్ అప్పుడే జాబ్ క్యాలెండర్, మరి మాకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్, అంటే కొన్ని నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ కావచ్చు, జేఎల్ కావచ్చు, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ అంటే మనకు తెలిసిన తెలుసు అవే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చిన్న ఎగ్జామ్స్, వాటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా ఈరోజు డిసెంబర్ 21, ఐ థింక్ రేపటి నుంచి ఈ నెల 31 వరకు, అంటే ఈ డిసెంబర్ 21 ఈ రోజు నుంచి ఈ నెల 31 మధ్య తప్పనిసరిగా డిఎల్ జేఎల్ కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా రాబోతున్నాయి. డిఎల్ కు సంబంధించి జేఎల్ కు సంబంధించిన ఇంకా ఏమైనా చిన్న నోటిఫికేషన్ సంబంధించిన పాత నోటిఫికేషన్లకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అన్ని కూడా ఈ నెల చివరి నాటికి అన్ని కూడా రాబోతున్నాయి. కాబట్టి సిన్సియర్ గా డిఎల్ కు జేఎల్ కు ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ కూడా మీ ప్రిపరేషన్ గట్టిగా కొనసాగించండి. మీ ఎగ్జామ్ డేట్స్ త్వరలో రాబోతున్నవి. కాబట్టి ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, జాబ్ క్యాలెండర్లతో పాటుగా ఏ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది, మరి జాబ్ క్యాలెండర్ లో ఏ విషయాలు ఉంటాయి, జాబ్ క్యాలెండర్ లో ఏ అంశాలతో కూడి జాబ్ క్యాలెండర్ ఉంటుంది, తర్వాత డిఎల్ జేఎల్ కు సంబంధించిన పాత నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు రాబోతున్నవి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు సవివరంగా వివరించడం జరిగింది. మీకు ఏవైనా పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలకు సంబంధించి మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే మాదిరిగా మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? మీకు ఏదైనా దీనికి సంబంధించిన ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి కాల్ చేయండి. ఓకేనా? మరి థ్యాంక్ యూ.